మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పరిధిలో భారీగా అటెండర్ ఉద్యోగాలకు నియామకాలు జరగనున్నాయి. ఇటీవలనే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. అంటే దాదాపుగా 554 అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ హైకోర్టు ఇవ్వడం అనేది జరిగింది. దీని గురించి గతంలో 2 వీడియోల ద్వారా మీకు తెలియజేశాను. అయితే ఈ 554 అటెండర్ ఉద్యోగాలలో ఇక్కడ వికలాంగులకు ఎన్ని ఉద్యోగాలు కేటాయించారు, ఇందులో ఇక్కడ ఆర్థోపెడికల్లీ వారికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇయరింగ్ ఇంపైర్డ్ వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఆ తర్వాత విజువల్ ఇంపైర్డ్ వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు నుంచి అప్లికేషన్లు స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే క్వాలిఫికేషన్ ఏంటి అంటే 7వ తరగతి చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కానివ్వండి, డిగ్రీ వాళ్ళు కానివ్వండి, పీజీ వాళ్ళు కానివ్వండి, ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళని కన్సల్ట్ చేయడం జరగదు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోకుండా ఉండడమే ఉత్తమమని చెప్పవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 1/7/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి 34 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలకు, ఎస్టీలకు మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు, బీసీలకు ఇక్కడ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. డిజబుల్ పర్సన్స్కు అంటే వికలాంగులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్రాథమికమైనటువంటి సమాచారం. ఓకే, ఇక ఈ 554 ఉద్యోగాలలో హైకోర్టు పరిధిలో కేవలం హైకోర్టులో పనిచేయడానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇక్కడ 75 ఖాళీలు ఉన్నాయి. దానికి సపరేట్గా వికలాంగుల ఖాళీలను మీకు అందిస్తాను. ఇక్కడ అన్ని జిల్లాల్లో కలిపి మనకున్నటువంటి 33 జిల్లాల్లో కలిపి వికలాంగులకు టోటల్గా మనకు ఇక్కడ 55 ఖాళీలను ఇవ్వడం అనేది జరిగింది. 56 ఖాళీలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 56 ఖాళీలలో ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అంటే కాళ్ళు చేతులు లేనటువంటి లోకోమోటర్ డిజబిలిటీ వాళ్లకు కేవలం 6 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 6 పోస్టులు కూడా జనరల్లో అంటే మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఇద్దరిట్లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత హియరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటి మూగవారికి సంబంధించి 15 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 15 పోస్టులలో ఉమెన్కు అంటే ఇందులోనే ఇయరింగ్ ఇంపైర్డ్లోనే మహిళలకు 3 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జనరల్లో 12 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత విజువల్లీ ఇంపైర్డ్ అంటే పూర్తిగా చూపు లేనటువంటి వారు, తక్కువ చూపును కలిగినటువంటి వారికి ఇందులో టోటల్గా 35 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 35 పోస్టులలో 31 పోస్టులను బ్లైండ్ ఉమెన్ వారికి కేటాయించడం అనేది జరిగింది. జనరల్ వారికి 4 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా వివిధ జిల్లాల్లో వికలాంగులకు 56 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత హైకోర్టు పరిధిలో 75 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 75 ఉద్యోగాలలో వికలాంగులకు సంబంధించి కేవలం 2 పోస్టులను మాత్రమే కేటాయించడం అనేది జరిగింది. ఈ 2 పోస్టులలో ఒకటి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్గా కేటాయించడం అనేది జరిగింది. ఒకటి విజువల్లీ ఇంపైర్డ్ బ్లైండ్ జనరల్ కోటాలో కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా హైకోర్టు పరిధిలో 2 ఖాళీలు, అన్ని జిల్లాల్లో కలిపి 56 ఖాళీలు, టోటల్గా 58 పోస్టులను ఈ అటెండర్ పోస్టులకు గాను వికలాంగులకు కేటాయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే సార్ మా జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే వికలాంగులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ బీసీలకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. బీసీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ బీసీలలో కేటగిరీ వైజ్గా రిజర్వేషన్లను ఇవ్వడం అనేది జరిగింది. అంటే బీసీఏ వారికి ఎన్ని ఉన్నాయి, బీసీబీ వారికి ఎన్ని ఉన్నాయి, బీసీసీ వారికి ఎన్ని ఉన్నాయి, బీసీడీ వారికి ఎన్ని ఉన్నాయి, బీసీఈ వారికి ఎన్ని ఉన్నాయి.
అన్న వివరాలను, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మీకు తెలియాలి అంటే నేను ఒక వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కు మీరు వాట్సాప్ పెట్టి మా జిల్లాలో వికలాంగుల ఖాళీలు ఎన్ని ఉన్నాయి తెలియజేయగలరు అని మెసేజ్ పెట్టండి. ఇక్కడ బీసీఏ వారు కానివ్వండి, బీ వారు కానివ్వండి, డి వారు కానివ్వండి, ఎవరైనా కానీ మీ బీసీ సబ్ క్యాస్ట్కు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలియజేయగలరు అని వారికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ విధంగా ఓసీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వారు కానివ్వండి ఆ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టి మీరు ఖాళీలు తెలియజేయగలరు అని వారికి మెసేజ్ పెట్టినట్లయితే వారు మీకు ఖాళీల గురించి, మీ జిల్లాలో ఖాళీలు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఇంటర్నెట్కు సంబంధించినటువంటి వికలాంగ మిత్రుడిదే ఈ నెంబరు. కాకపోతే వాళ్ళు కొద్దిగా ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసి పెద్దగా ఛార్జ్ చేయకండి, కొద్ది గొప్ప 10-20 ఛార్జ్ చేయండి. ఇది వికలాంగులకైతే మాత్రము ఒక 20 రూపాయలకు మించి ఛార్జ్ చేయకండి అని ఆల్రెడీ నేను చెప్పి పెట్టాను. కాబట్టి మీ జిల్లాలో కేటగిరీ వారీగా ఎవరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసుకోవాలి అంటే ఇక్కడ 8466864464 అనే నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి నేను ఈ నెంబర్ను తెలియజేస్తాను. 8466864464 ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వచ్చే వీడియోలో ఇక్కడ హైకోర్టు రిలీజ్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, వయోపరిమితి ఎంత ఉండాలి అన్న వివరాలను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా టోటల్గా ఉన్నటువంటి పోస్టులలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ వికలాంగుల కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న వివరాలను స్పష్టంగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 10వ తరగతి క్వాలిఫికేషన్ పైన కూడా ఎగ్జామినర్ పోస్టులను హైకోర్టు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలలో ఇక్కడ వికలాంగులకు కేటాయించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన హైకోర్టు ఏ విధమైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, డిగ్రీ క్వాలిఫికేషన్ పైన ఏ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఇంటర్ క్వాలిఫికేషన్ పైన ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ పైన ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటిలో వికలాంగులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్న టోటల్ సమాచారాన్ని రేపటి నుంచి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.